ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ను సందర్శించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మనం ఉన్నప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కొనుగోలు ఏ స్థాయిలో జరుగుతుండే, ఇవాళ ఏ స్థాయిలో ఉన్నదో ఆలోచన చేయండి. మొత్తం ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఇప్పటికే 5 లక్షల క్వింటాలు కొనేది ఉండే, కానీ మొత్తం కలిపితే ఇప్పటిదాకా ఉన్నది 1 లక్ష క్వింటాలు కూడా దాటలేదు. ఏమైతుంది మరి? ఎందుకైతుందంటే ఒకటే కారణం, అదో పనికి మాలిన యాప్ పెట్టినరు, రైతులకు వాడస్తలేదు, దానిలో చేయస్తలేదు. దాంతో ఇక్కడికి వస్తే కూడా మరి వీళ్ళు ప్రైవేటులతో ఏమైనా కుమ్మక్కైనరో ఏందో తెలియదు, ప్రైవేటులతో ఏమైనా మాట్లాడుకున్నారేమో తెలియదు, కానీ సిగ్నల్స్ ఉండే ఈ యాప్ వాడరాదు. పెద్ద మనుషులు ఆగమాగం పరిస్థితి, మళ్ళీ దాని మీదకెళ్ళి తోటి రాని కథ ఒకటి పెట్టి అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రైవేట్ వాళ్ళతో కూడా కుమ్మక్కైనరని నా అనుమానం, లేకపోతే ఇట్లా చేయరు. మీరు ఒక్క మాట ఆలోచన చేయండి, 5 లక్షలు కొనే కాడ 5 లక్షల క్వింటాల్ ఎక్కడ, 1 లక్ష క్వింటాల్ ఎక్కడ? ఒక్కొక్క క్వింటాల్ మీద రైతుకి ఎంత నష్టం వచ్చిందంటే, మన ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా 8,000 కాడికి కొన్నాం. ఇవాళ నిజానికి ధర ఇవ్వాల్సింది 8,100, కానీ ఎంత ఇస్తున్నారు? బయట ప్రైవేట్లు అమ్ముకుంటే 5,900, 6,000, 6,200 ఎక్కువ వస్తున్నది. అంటే దగ్గర ఒక్కొక్క రైతుకు 1,200 నుంచి 1,400 దాకా నష్టం వస్తున్నది ఒక మరి క్వింటల్ మీద. అంటే ఏ రకంగా ఎంత నష్టం అవుతున్నది దీన్ని బట్టే మీరు అంచనా వేయచ్చు. ఇంకొక దిక్కు ఇంకా విచిత్రమైన విషయం, కుటుంబ సభ్యులు ఉంటారు. ఇప్పుడే మా తమ్ముడు చెప్పిండు, అన్న మా అమ్మ పేరు మీద పొలం ఉన్నది, సోయాబీన్ వండించినాము. సోయాబీన్ వండి అన్నట్టు మా అమ్మ ఇక్కడికి వచ్చి అమ్మాలంటే 55-60 ఏళ్ళున్న పెద్ద మనిషి, మరి ఆమెకు మొఖాలు వస్తున్నాయి, ఆమె ఇక్కడికి రావాలి, ఫింగర్ ప్రింట్ వేయాలంటే ఇది ఎక్కడి కథ? నేను కొడుకును, వయసులో నన్ను మరి నేనేం పనికి వస్తా, నేను చేస్తా అంటే నేనేమన్నా లంగనా, దొంగనా, స్మగ్లర్నా? నేనేడి కొంట పోతా? ఈ పాటి దానికి మేమేమన్నా కోట్ల రూపాయలు సంపాదించుకుంటామా? మా అమ్మ వండించింది నేను వచ్చి మార్కెట్లో అమ్ముతా అంటే వీళ్ళకేం వచ్చింది అని అడిగాడు. కరెక్టేనా? ఇది పద్ధతేనా? ఈ ఫింగర్ ప్రింట్ విధానం పెట్టి ఆఖరికి పెద్ద వయసులో ఉండే పెద్ద మనుషులను కూడా ఆగం చేసి ఇబ్బంది పెడుతున్నారు అనే మాట. మనం వస్తున్నామని చెప్పి ఫింగర్ ప్రింట్ తీసేసారట, మంచి పని చేసారు, సంతోషం. అయితే ఇంకొక పని కూడా చేసిరట, సంతోషం. కనీసం ఇప్పటికైనా బుద్ధి వచ్చింది, ఇట్లనైనా బుద్ధి వచ్చింది. 7 కిలోలు కొనేదాన్ని 10 కిలోలు కూడా చేసిరట. 7 క్వింటాలు మన్నించారు, 7 క్వింటాలు 10 క్వింటాలు చేసిరట, అది కూడా సంతోషం. కానీ అయితే జర్రా తొందరపడు. ఇంకొక మాట, నిన్న మేము ఇక్కడికి వస్తున్నామని తెలుసుకున్నారు. ఇక మంత్రి గారు జర్రావు మేము ఇక్కడికి వస్తున్నామని తెలుసుకొని నిన్న క్యాబినెట్ మీటింగ్ ఉండే. క్యాబినెట్ మీటింగ్ లా ఇంత ఇంపార్టెంట్ ముచ్చట, ఆదిలాబాద్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, మహబూబ్నగర్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, తెలంగాణలో దగ్గర 50% జిల్లాలలో దగ్గర 50 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తారు. మరి 50 లక్షల ఎకరాల్లో పత్తి పండించే లక్షలాది మంది రైతన్నల మీద ప్రభుత్వానికి ప్రేమ ఉంటే క్యాబినెట్లనే నిర్ణయం తీసుకొని చేయాలి వెంటనే పని. కానీ ఏం చేసారు వాళ్ళు? యాక్టింగ్ చేస్తున్నారు. మనం వీడికి వస్తున్నామని తెలుసుకొని వ్యవసాయ మంత్రి గారు ఏదో వీడియో కాన్ఫరెన్స్ పెట్టినా అంటాడు. ఎవరితో పెట్టినావు? కేంద్రంలో ఉండే ఎవరితో ఎల్లైతునో పుల్లైతో పెట్టిండట. నేనేమంటున్నా అంటే, నిజంగా నీకు ప్రేమ ఉంటే నువ్వు వెంటనే క్యాబినెట్లోనే ప్రకటించేది ఉండే. నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వమే బరాబర్ అతివృష్టి వల్ల, అధిక వర్షపాతం వల్ల ఇలా నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 20,000 రూపాయలు ఇస్తానని దమ్ముంటే చెప్పేది ఉండే. అది చెప్పారు. అదొకటే కాదు, ఇలా ఘోరమైన ముచ్చట ఏంటి అంటే, అసలు 7 క్వింటాలే కొంటాం, 7 కొంటాం ఎకరానికి. ఇప్పుడే అన్న చెప్పినాడు, ఒక మాట్లాడిన రైతన్న, కొన్ని దగ్గరలో జైనత్ల బేలాల 15 క్వింటాలు 20 క్వింటాల దాకా వండుతుంది, మరి మిగతాది ఎక్కడ అమ్ముకోవాలి అనే మాట అడిగాను. బరాబర్ మీకు ఖచ్చితంగా గతంలో ఎట్లయితే 13 క్వింటాల దాకా కొందరో అది కొనేటట్టు చేయించే బాధ్యత మాది. 10 క్వింటాలు సరిపోదు, 13 అయ్యేదాకా కొట్లాడదాం, బరాబర్ దిగి రావాలి. మాయిశ్చర్ కంటెంట్ కూడా తప్పకుండా